ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారో. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం ది అప్డేట్. యాక్చువల్లీ యూనివర్స్ ఏంటి మా వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్. వావ్, సడన్ చేంజ్ ఏదో వస్తూ ఉంది. యా, లాంగ్ వీడియోలో నేను చెప్పాను ఇల్యూజన్స్కి బ్రేక్ ఏదో రాబోతుంది. ఇల్యూజన్స్ అంటే భ్రమలకి. ఇక్కడ భ్రమలు అంటే రెండు రకాలుగా ఉన్నాయి. మీరు వీళ్ళని ఇష్టపడడం లేదు ప్రజెంట్ అని ఒకలాంటి ఇల్యూషన్, మీకు ఇష్టం ఉంది బట్ రియాలిటీలో వాళ్ళకి అది కన్వే అవుతుంది, అర్థమవుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ పర్సన్కి మీరంటే ఇష్టం లేదని ఒకరికొకరు ఒక లేని దాన్ని ఉంది అన్నట్టుగా భ్రమలు కలిగించుకోవడం అనమాట. యా, ఇప్పుడు బ్యాలెన్స్కి రాబోతున్నాయని చెప్పాలి ఇల్యూజన్స్కి. అండ్ సడన్ చేంజ్ ఏదో రాబోతూ ఉంది రియాలిటీలో. ఓకే, ఈ పర్సన్కి మీ గురించిన క్రేవింగ్ అండ్ అలాగే మీ గురించిన ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే కరెంట్లీ వాటిని బలవంతంగా దూరం పెట్టడం, బలవంతంగా ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కూడా తీసివేయడం అనమాట. ఇట్లాంటిది ఏదో చేస్తూ ఉన్నారు రైట్ నౌ. వై? బికాస్ ఈ పర్సన్ తనంతట తాను ఇప్పుడు మీతో రికన్సిలియేషన్కి వస్తే కనుక మీరు ఈ పర్సన్ని రిజెక్ట్ చేస్తారు అనే ఒక భయం అనేది ఉంది. సో అందుకని ఏంటంటే యాక్షన్ తీసుకునే దానికన్నా కూడా సైలెంట్గా లీడ్ చేస్తే మంచిది అనేలాగా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. కన్ఫ్యూజన్ అనేది మీ గురించి ఇంకా ఉంది. అండ్ మీరు ఈ పర్సన్ గురించి ప్రజెంట్ ఎలా ఉంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది వీళ్ళకి తెలియడం లేదు. అండ్ మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా? ఓకే, యాక్సెప్ట్ చేయకపోయినా వచ్చి రిజెక్టెడ్ అవ్వబడడం అనేది ఈ పర్సన్కి ప్రజెంట్ ఇష్టం లేదు. సో అందుకని ఈ సైలెంట్ డిస్టెన్స్ ఏదో ఇంకా ఉంటున్నారు. అండ్ అలాగే మీ గురించిన ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తూ ఉన్నా కూడా వాటిని కూడా దూరం పెట్టడానికి, తీసివేయడానికి అండ్ అవాయిడ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఏం జరగబోతూ ఉంది ఫ్యూచర్? ఎంత అవాయిడ్ చేస్తారో, ఎంత దూరం పెడతారో అంత దగ్గర అవ్వబోతూ ఉన్నారని చెప్పాలి మీరు. అండ్ ఎస్, రికన్సిలియేషన్ అనేది ఉంది ఈ రీడింగ్ చూశాక. వితిన్ 3 to 7 hours లేదా 3 to 7 days లోపల ఈ పర్సన్స్తో మీకు రికన్సిలియేషన్ అనేది అవుతుంది. అండ్ 777తో ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.